హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మన తిరుపతికి కాశ్మీర్ అయితే వచ్చేసిందండి. ఏంటి తిరుపతికి కాశ్మీర్ రావడం అనుకుంటున్నారా? అదేనండి ఎగ్జిబిషన్ అనమాట. మన తిరుపతిలో కొత్తగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. కాశ్మీర్ థీమ్‌తో కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటుందో అక్కడ హౌసెస్ కానీ, అక్కడుండే ప్లేసెస్ కానీ అలాగా వాళ్ళైతే సెట్ చేశారనమాట. సో, ఇక సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. లోపల కూడా చాలా బావుందండి. ఇక టికెట్ అయితే పర్ హెడ్ రూ. 100 అనమాట. ఇక పిల్లలకు కూడా 3 ఇయర్స్ అబోవ్ నుంచి తీసుకుంటారు. ఇప్పుడైతే సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఎవరైనా కూడా పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. సో, ఇదంతా కూడా బయటనమాట నేను చూపిచ్చేది. బయటంతా ఇలా మొత్తం ప్లాస్టర్ వేశారు. చూడటానికి నిజంగానే కాశ్మీర్‌లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా పిల్లల్ని తీసుకొనైతే లోపలికి వెళ్ళిపోయాము. వీళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సో, అప్పుడే స్టార్టింగ్స్‌లో కాబట్టి జనాలు కూడా పెద్ద క్రౌడ్ ఏం లేదు కానీ మీడియంగానే ఉందనమాట. సో, ఇవి చూసారు కదా వీడియో తీసేటప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఇలాంటివన్నీ కూడా మనము అక్కడ సీజన్‌కి తగ్గట్టు చూస్తూ ఉంటాము. దాన్నైతే ఇదంతా కూడా నేను చూపించేదంతా కూడా బయటైతే మొత్తం వాళ్ళు ఇలా ప్లాస్టర్స్ అయితే వేసేశారు. కాశ్మీర్‌లో ఇలాంటి హౌసెస్ అనమాట. చిన్న చిన్న హౌసెస్ అయితే ఉంటాయి. సేమ్ ఇలాంటి హౌసెస్‌ని లోపల కూడా పెట్టారనమాట. సో, మొత్తం బయట చూసేసిన తర్వాత లోపల కూడా చూడండి. ఇలా మనం ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా బావుంటుందండి. ఇక్కడైతే మనకు ఐస్ గడ్డలు లాంటివనమాట. అక్కడ మనకి ఈ పెంగ్విన్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ తిరిగే అట్మాస్ఫియర్‌ని కలిగించేలాగైతే ఉందనమాట. చాలా బావుంది. కొంతమందైతే ఫుల్‌గా వీడియోస్ చేసుకోవడానికి కానీ, అలాగే ఇది మనం అక్కడికెళ్ళి చూడలేని కొన్ని ప్లేసెస్‌ని ఇక్కడ సెట్టింగ్స్ టైప్‌లో వేశారనమాట. సో, చూసారు కదా! ఇలా ఇక్కడ స్నో బొమ్మలండి చాలా బావుంటాయి. ఇవన్నీ కూడా మనకు అక్కడ అట్మాస్ఫియర్‌కి తగ్గట్టుగానే ఇక్కడ సెట్ అయితే వేశారు. సో, చూసారు కదా! చూడడానికి చాలా క్యూట్‌గా ఉందనమాట. చిన్న చిన్న పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఫోటో సెక్షన్‌కైతే చాలా బావుంటుంది. మా పిల్లలైతే అన్ని చోట్ల ఫోటోస్ దిగుతూ ఉన్నారు. ఇవైతే చిన్న చిన్న ఇల్లుల్లాగా అయితే సెట్ చేశారనమాట. ఇదంతా కూడా మనకు కాటన్ పెట్టేసి దాన్ని ఒక మంచులాగా వాళ్ళు క్రియేట్ చేశారు. ఇలా హౌసెస్ అయితే ఒక 2, 3 హౌస్‌లు అయితే పెట్టారనమాట. చూడండి సేమ్ కాశ్మీర్‌లో ఇలాంటి హౌసెస్ అక్కడ ఉంటాయన్నట్టుగా. సో, లోపలికైతే ఎంట్రీ లేదు కానీ అక్కడి వరకెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మా బుడ్డోడైతే చూడండి ఫొటోస్‌కి తెగ ఫోజులు ఇచ్చేస్తున్నాడు. ఎక్కడికెళ్ళినా సరే వీళ్ళకి ఫోటోలు తీనే సరిపోయింది వీడియో తీయడం కంటే కూడాను. మమ్మీ నాకు ఫోటో తీ, ఇక్కడ తీ, అక్కడ తీ అనేసి విసిగిచ్చేశారు. ఇవన్నీ కూడా మెమరీసే అనుకోండి. సో, ఇవైతే బొమ్మలనమాట. వీటిలనైతే ఇలా సెట్ చేశారు. గుర్రాలు, ఇవైతే ఎలుగుబంటులు ఇలాంటివన్నీ అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి బొమ్మలైతే సెట్ చేశారు. వీటన్నిటికంటే నాకిక్కడ బాగా నచ్చింది ఏందంటే, సో, యాపిల్ తోటనమాట. సిమ్లా, కాశ్మీర్ ఇవంతా కూడా యాపిల్ తోటలకి ప్రసిద్ధి కదా! అక్కడ యాపిల్ తోటలు ఎక్కువ కాబట్టి కిందంతా కూడా యాపిల్స్ కింద పడినట్టు ఇదంతా యాపిల్ తోటలనమాట. మొత్తం ప్లాస్టిక్ తోటి ఇలా న్యాచురల్‌గా అనిపించేలాగా కలర్ కానీ, ఇవి పెట్టడం గానీ చాలా బావుంది. మొత్తం యాపిల్స్ లాగే అనిపించిందనమాట. అక్కడి నుంచి ఇలా లోపలికి మొత్తం ఒక్కొక్కటి చూసారు కదా! మీకైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారండి. పెట్టిన డబ్బులైతే వేస్ట్ అయితే అవ్వదనమాట. సో, పిల్లలు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం అన్నీ ఒకసారిగా తిరుక్కోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకంటే కూడా మా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. సో, చూసారు కదా! ఇదేదో ఎక్కడికో లోపలికి వెళ్తున్నట్టు ఈ ఫ్లవర్ డెకరేషన్ కానీ, ఇవి కానీ మొత్తం చాలా బావుందనమాట. సో, జనాలైతే అంతగా లేరు కానీ అంటే స్టార్టింగ్ కాబట్టి సో, పర్లేదు. ఇక్కడంతా చూడండి మనం ఇట్లా స్టార్టింగ్ వెళ్తేనే ఇవన్నీ చూడగలం. కొద్ది రోజులైన తర్వాత అన్నీ పెరికేస్తారు పిల్లలు కానీ, చూసేవాళ్ళు కానీ. ఇది మొత్తం కూడా పూల తోటలనమాట. కాశ్మీర్‌లో ఇలా పూల తోటలుంటాయి అన్నట్టుగా తీశారు. సో, వీడియో ఎలా ఉందో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.